సార్కోమా అనేది కండరాలు, ఎముకలు, కొవ్వు, రక్తనాళాలు వంటి బంధన కణజాలాల నుంచి వచ్చే అరుదైన క్యాన్సర్ అని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అభిలాష్ గవర్రాజు తెలిపారు. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి ఆధునిక ఇమేజింగ్ పరీక్షలు, బయాప్సీ ద్వారా నిర్ధారణ చేసి శస్త్రచికిత్సతో పాటు అవసరమైతే రేడియేషన్ థెరపీ, కీమోథెరపీని సమన్వయంతో అందిస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సార్కోమాకు 50కి పైగా ఉపరకాలు ఉన్నందున ప్రత్యేక నైపుణ్యం కలిగిన క్యాన్సర్ కేంద్రాల్లో చికిత్స పొందాలని సూచించారు. నమస్కారం, నా పేరు డాక్టర్ అభిలాష్ గవర్రాజు. నేను ఇక్కడ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అరిలోవలో పనిచేస్తున్నాను. జూలై నెలలో సార్కోమా అనే ఒక చాలా రేర్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి మనం మాట్లాడుతామండి. సో మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. మెదడు, తల, నోటి భాగం, ఆడవాళ్ళల్లో రొమ్ము భాగం, గర్భాశయ భాగం, వీటన్నిటిలోని క్యాన్సర్స్ వస్తాయి. మనం రెగ్యులర్గా వైద్యాలు అవి చేస్తూ ఉంటాం. బట్ సార్కోమా అనే ఒక క్యాన్సర్ మన శరీరంలో ఉండే ఎముకల్లో కానీ, కండరాల్లో కానీ, నరాల్లో కానీ, రక్తనాళాల్లో కానీ, కొవ్వు ఫ్యాట్లో కూడా కొన్ని క్యాన్సర్లు వస్తాయండి. ఈ సార్కోమా అనేది చాలా రేర్గా వస్తూ ఉంటాయి. ప్రపంచంలో కూడా ఓన్లీ 5 నుంచి 10% క్యాన్సర్సే సార్కోమాస్లోని ఉంటాయండి. బట్ సార్కోమా అనేది అదొక వేరే ప్రపంచం. సార్కోమాస్లో కూడా చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి. కొన్ని చాలా మంచి రకమైన ఉంటాయి, కొన్ని చిన్నపిల్లల్లోని వస్తాయి, కొన్ని చాలా పెద్దవాళ్ళల్లోనే వస్తాయి. చాలా రకరకాలుగా ఇది దాని లక్షణాలు బయట పెడతాయండి. సో సార్కోమాస్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి మిగతా క్యాన్సర్స్ కన్నా.